respected Director Manoj sir, coordinator of this program, Madhukarjan sir, and other learned faculty members, parents, and dear students. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నా నమస్కారం. ఈ కార్యక్రమంలో లూయి బ్రెయిలీ యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు 3 ఉన్నాయి. ఒకటి, ఈ లోకంలో ఒక నానుడి ఉంది, సమాజంలో తెలుగులో ఒక సామెత ఉంది, కళ్ళు లేకపోతే కలియుగమే లేదు అని అంటారు. అంటే కళ్ళు లేని వాడు ఈ లోకాన్ని చూడలేడు అనేది భావన సమాజంలో. కానీ కళ్ళు లేకున్నా ప్రపంచాన్ని చూసి ప్రపంచం ఎంత అందంగా ఉంటుంది కళ్ళు ఉన్నవాడు చూసేవాడి కంటే ఇంకా ఎంత అందంగా ఉంటుందని కళ్ళు ఉన్న వాళ్ళకి వివరించిన గొప్ప రచయిత హెలెన్ కెల్లర్. సో కళ్ళు ఉన్నవాళ్ళు ప్రపంచాన్ని చూసేది ఒక కోణంతోనే, కళ్ళు లేని వాడు మరెంతో అందమైన ప్రపంచాన్ని చూస్తాడని. రెండోది, లూయి బ్రెయిలీ దినోత్సవం రోజు గుర్తు పెట్టుకోవాల్సిన రెండో విషయం, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా బిడ్డ అవిటివాడైనప్పుడు ఆ తల్లిదండ్రులు సపోర్ట్ చేయకపోతే ఆయన జీవితంలో రాణించలేదు. సో తల్లిదండ్రులు తమతో తాము పోరాటం చేసుకుంటూ తమ బిడ్డ కోసం ప్రపంచంతో పోరాడాలి. ప్రతి దివ్యాంగుని యొక్క తల్లి తనతో తాను పోరాడుకోవాలంటే మనోధైర్యాన్ని తనకు తాను చెప్పుకొని నా బిడ్డని నేను ప్రయోజకురాలని చేస్తానని ధైర్యం తనకు తాను చెప్పుకోవాలి, బిడ్డకి చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ సమాజానికి నా బిడ్డ గొప్పవాడు, అందరికన్నా బలమైన వాడు అని చెప్పే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయాలంటే మనోధైర్యం ఎంతో గొప్ప మనసు కావాలి. సో తనతో తాను పోరాటం చేస్తూ తన బిడ్డ కోసం సమాజంతో పోరాటం చేయగలిగిన మనోధైర్యం గల తల్లిదండ్రులను మనం గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయం, తల్లి చేయూత ఇచ్చిన స్వతహాగా దివ్యాంగులకు కావాల్సినటువంటి సామర్థ్యం ఉన్న గురువు సరైన వాడు దొరకనప్పుడు, ఆ నైపుణ్యానికి సరైన శిక్షణ తోడవనప్పుడు అది వ్యర్థం అవుతుంది. దేవతలు లాంటి వాళ్ళకే గురువు అవసరమైనది, అలాంటి దివ్యాంగులకు గురువు అవసరం లేదా? కావాలి. అది మానసికమైనటువంటి శారీరక పరమైనటువంటి లోపాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు చాలా గొప్పవాడు. నేను విజయవాడలో విజయమేరి బ్లైండ్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంది, అక్కడ ఉన్నాను. అక్కడున్న టీచర్స్కి ఎంతో గొప్ప సహనం. ఆ టీచర్స్ వాళ్ళని నియంత్రించాలన్నా, వాళ్ళ ఈ దివ్యాంగులను ఒక రకంగా సంతృప్తి పరచడం చాలా కష్టం. Psychologically they are very peculiar people, all these differently able people. So to satisfy, to gratify these people and their demands is quite difficult. In such a situation, the teachers face lot of difficulty. They should be more patient. So ఎంతో సహనమూర్తులైనటువంటి ఇక్కడ టీచర్స్ ఉన్న అందరికీ ఈ లూయి బ్రెయిలీ దినోత్సవం రోజున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు లేకపోతే ఈ దివ్యాంగులకు భవిష్యత్తు లేదు. మీరు మీ సహనమే వాళ్ళకి భవిష్యత్తు కనుక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మీరు వారి కోసం ఈ సమాజంతో పోరాడి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటూ, గెలిపిస్తారని నమ్ముతూ ఈరోజు ఈ లూయి బ్రెయిలీ దినోత్సవం రోజున ఆ మహానుభావానికి నివాళి అర్పిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.